Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఖమ్మంలో జరిగినటువంటి సిపిఐ మహాసభకి మొన్న 100 సంవత్సరాల సభకి సీఎం కూడా అటెండ్ అయ్యారు. ఆఫ్ కోర్స్ చాలా పాజిటివ్ కామెంట్స్ టీడీపీ వైపు చేసినటువంటి పరిస్థితి, దాని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. చేస్తారు. ఆయన గత టీడీపీ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళం అందరమే. మీరు కూడా కదా. సో దట్స్ ఓకే, బట్ టుడే వీఆర్ విత్ కాంగ్రెస్ కదా. అండ్ అక్కడ సిపిఎం అది ఒకప్పుడు నన్ను ఇంద్రజిత్ గుప్తే గారు పార్లమెంట్ లో నన్ను చూస్తానే హలో కాంకరర్ ఆఫ్ ఖమ్మం అని అనేవారు. సో అఫ్ కోర్స్ కమ్యూనిస్ట్ పార్టీలతో ఎప్పుడు కూడా మనకి సంబంధాలు కొన్నిసార్లు వ్యతిరేకం చేస్తారు, కొన్నిసార్లు కలిసి పని చేసుకుంటారు. కానీ ఇట్ ఈస్ అవసరం అట్లాంటి పార్టీస్ ఉండటం యాజ్ అ కోర్స్ కరెక్షన్, సో దట్ వాళ్ళ మొండితనంలో వాళ్ళ వైఖరిలో కొన్ని బ్యాలెన్సెస్ కూడా వస్తాయి. సో మనం బ్యాడ్ అని ఏమనుకో, ఎనిమి అని ఏమనుకోనక్కర్లేదా. బీజేపీ అంటే అది వేరే ఇష్యూ, బికాస్ బీజేపీ ఆలోచన విధానం ఇస్ నెగటివ్ టు సెక్యులర్ పాలిటిక్స్ అండ్ లాంగ్ టర్మ్ నేషన్ బిల్డింగ్. ఇప్పుడు ఏమన్నా డబ్బాలు కొట్టుకోనివ్వండి, వాస్తవానికి దే హ్యావ్ డివైడెడ్ ద సొసైటీ అండ్ కమ్యూనిస్ట్స్ ఆర్ నాట్ లైక్ దట్. దే హ్యావ్ ద లార్జర్ గుడ్ అట్ హార్ట్. కొన్నిసార్లు అఫ్ కోర్స్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ అండ్ అఫ్ కోర్స్ కొన్నిసార్లు మెయిన్ ఇష్యూస్ పైన పార్లమెంట్లో మాతో డిఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఖమ్మం పర్టిక్యులర్లీ థ్యాంక్స్ టు దెమ్ వీ హ్యావ్ బికమ్ అవేర్. మా కార్యకర్తలందరూ హైలీ పొలిటికలీ అవేర్ అండ్ సెన్సిటివ్. అండ్ కొన్ని విషయాల్లో వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద కమ్యూనిస్ట్. వాళ్ళు గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పని చేస్తారు, పోరాడతారు. కొన్ని వాళ్ళ సిద్ధాంతాలు అందరికీ లేవు ఆ సిద్ధాంతాలు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా అందరూ అంత గొప్ప అని కాదు. సమ్ ఆర్ గ్రేట్. వీ లైక్ టు టేక్ గుడ్ క్వాలిటీస్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ లర్న్. ఈ మధ్య కాలంలోనే సీఎం గారు ఎందుకు ప్రతిసారి టీడీపీకే ఒత్తాసు పలుకుతున్నారు, టీడీపీ వైపే బీఆర్ఎస్ దిమ్మలు కూల్చేయండి, మొత్తం ఎక్కడ చూసినా సరే గ్రాస్ రూట్ లెవెల్లో అంటే విలేజెస్లో కూడా క్యాడర్ ఉంది ఇంకా టీడీపీకి అని మాట్లాడారు. కాంగ్రెస్లో ఉండి అలా మాట్లాడడం ఏంటి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఏమనుకున్నారు, నేను లేను ఈ మీటింగ్స్లో ఈ మధ్య కాలంలో. మరి ఐ డోంట్ నో వాట్ హిస్ అంటే కనీసం టీడీపీతో వీ కెన్ ఫైట్, వీళ్ళని ఫస్ట్ కంప్లీట్ చేసి ఎగ్జిట్ చేపిస్తే లేటర్ వీ కెన్ సీ అనే దాంట్లో అన్నారు. మరి ఐ డోంట్ నో, క్వైట్ ఫ్రాంక్లీ ఐ డోంట్ నో ఎందుకు అట్లా అన్నారు. అండ్ ఆయన థింకింగ్ ఏంటో దాంట్లో నాకు తెలవదు. అండ్ సో ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. మీరు కలుస్తారా రెగ్యులర్గా సీఎం గారిని? అఫ్ కోర్స్ అండి, అవసరం ఉన్నప్పుడు కలుస్తాం. ఢిల్లీ ఎక్కువ వస్తుంటారా, ఐ కీప్ మీటింగ్ ఇన్ దేర్. ఢిల్లీ విషయం కూడా నడుస్తుంది. ఏంటంటే రెగ్యులర్గా మోడీ గారిని కలుస్తుంటారు. ఈ కాంగ్రెస్ సీఎం అయ్యి ఉండి మోడీ గారిని కలవాల్సిన అవసరం ఏంటి, అంత రెగ్యులర్గా ఎందుకు కలవాలి అనే పాయింట్ కూడా. ఈ సవాళ్ళు అడిగేది ఎవరు? వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని ఇడ్లీ తినేవాళ్లే కదా. ఎందుకు అని అంటే నువ్వు అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు. ఏం చేయాలి? ఆయన ప్రధానమంత్రి, నిధులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. పోనీ ఆ పార్టీగా ప్రవర్తిస్తుందా? లేదు. కంట్రోల్ అంతా ఇద్దరు చేతుల్లో ఉంది, ఒకటి హెచ్ఎం ఒకటి పిఎం. దాని తర్వాత మూడో మనిషి వాళ్ళ పార్టీలో ఎవరూ లేరు. ఇప్పుడు మన బీజేపీ ప్రెసిడెంట్ అని ఎన్నుకున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఎట్లా ఎన్నుకున్నారు? There was no election. మా దగ్గర ఎలక్షన్ ఉంది. శశి థరూర్ fought against ఖర్గేజీ. ఓపెన్ గా we fought. శశి థరూర్ కి 11% వచ్చింది ఓటు. సో అది ఎలక్షన్. అంతేగాని నువ్వు ఎంత ఓహో మేమంత గొప్పోళ్ళమి, మేము యంగ్ ప్రెసిడెంట్ పెట్టాం, కాంగ్రెస్ పార్టీ నీకెందుకు కాంగ్రెస్ పార్టీతో? నీ ఏడుపు మీరు ఆడవండి. సో మేము అడిగేది ఇట్లా, వాళ్ళు ఇట్నే చెప్తుంటారు. సో రేవంత్ రెడ్డి గారు ముసుగేసుకొని ఇంట్లో కూర్చొని మూలిగితే ఈడ పైసా రాదు. మరి ఇంతమంది బీజేపీ నాయకులు హేమీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం తీసుకొచ్చారు? 4 దమ్ముడీలు అది చెప్పమనండి. సో మీరు కదలరు, మమ్మల్ని చేయనివ్వరు. ఎట్లబ్బా ఇది? సో ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, వెళ్ళాలి కదా, సంప్రదించాలి కదా, చర్చించాలి కదా, డిమాండ్ చేయాలి కదా. లేకపోతే వాళ్ళు మీరు రాలేదు, అడగలేదు అంటే మేము జవాబు ఏం చెప్పేది? మీరు బీజేపీ కాబట్టి మేము రాలేదని అంటే దట్స్ హైలీ సిల్లీ. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఇంకొక విధానం లేదు ఈ కాలంలో. వాళ్ళ పార్టీ నడిపే విధానాలు అవి. కాబట్టి ఆయన వెళ్ళాలి, ఈ షుడ్ డిమాండ్. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే ఇవాల్టి రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఆ రోజుల్లో విభజన జరిగినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఎన్నో ప్రమాణాలు చేశారు. అది వాళ్ళ ఇష్టాలు మీద నడిచేటివి కాదు. దట్ ఈస్ ద పార్లమెంటరీ సిస్టమ్.
ఆల్రెడీ ఇట్ హెస్ బీన్ ఎండార్స్డ్. ఆ రోజు బీజేపీ అక్కడ హౌస్ లో ఉండి వాళ్ళు కూడా ఓటేశారు. మరి ఇవాళ మా బాధ్యత కాదంటే ఎట్లండి? ఎవరు సవాల్ చేయాలా? ఒక సీఎంఏ సవాల్ చేయాలా? రేణుకా చౌదరి చేస్తా ఉంటుంది హౌస్ లో. ఆయన లెవెల్లో మాట్లాడాల్సింది ఆయనే కదా. హీ మస్ట్ టాక్, he must ask and he must find the solution. కాబట్టి వెళ్తే ఒక ఏడుపు, వెళ్ళకపోతే ఇంకొక ఏడుపు. దిస్ ఇస్ అ వెరీ పెక్యూలియర్ వే ఆఫ్ టాకింగ్. అడిగేవాళ్ళు అది కూడా చెప్పాలి కదా. వై నాట్ పిఎం, వై హీ ఈస్ నాట్ డూయింగ్? పిఎం సవాల్ చేయండి. మీరు పిఎం అయ్యి అన్ని కథలు, డైలాగులు, ఎలక్షన్ ముందు అందరి దగ్గర ఈడీ రైడ్లు ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. మరి ఇది వై యు ఆర్ నాట్ గివింగ్ ద స్టేట్? 10 years అయిపోయింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలు చేయలేదు ఇంతవరకు. వై? ఎందుకు? మీరు ఆ రోజు చేసిన ప్రమాణం మాకేమైపోయింది? మా స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఇంకేదేమైనా ఏమైంది? వాట్ హ్యాపెన్? మరి ఇది సవాల్ ఎవరు చేయాలి? సీఎంఏ చేయాలి. చేయకపోతే అది మళ్ళీ చేయలేదు, అడగలేదు, ఆంతర్యంగా ఏదో ఫిట్టింగు సెట్టింగు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ పాలిటిక్స్లో నౌడేస్ పాలిటిక్స్ ఇవి పనికి మళ్ళీ పాలిటిక్స్ లాగా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు, పని చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు డావోస్లో వెళ్ళి కోట్లు తీసుకొచ్చారు. మరి దానికి ఎవరు అడగరే? అదెందుకు అడగరే? వై సీఎం అంటూ డావోస్ అంటే మేమేం జవాబు చెప్పాలి? కాబట్టి అడిగే వాళ్ళు ఇవి కూడా అడగండి, ఇవి కూడా చెప్పండి. అసలు ఇప్పుడు ఈ ఇష్యూ నుంచి తప్పించుకోవడానికే దావోస్ పారిపోయారని కూడా మాట్లాడుతున్నారు ఇవాళ అయ్యే న్యూస్. అదే ఓన్లీ వన్ వే ట్రాఫిక్, తిరిగి రారా? ఏం మాట్లాడతారు? ఏంటి ఆయన ఏమన్నా సిటిజన్షిప్ తీసుకొని మైగ్రేషన్ లో ఉన్నారా? ట్రంప్ ఏం గ్రీన్ కార్డ్ ఇవ్వడు మాకు కూడా. సో ఇవన్నీ సిల్లీ ఇమ్మెచ్యూర్ పొలిటికల్ ఇది తెలియని వాళ్ళు ఈ విధంగా దీని మీద జిఎస్టీలు ఉండవు కదా, ఇష్టానుసారం మాట్లాడేస్తూ ఉంటారు. జిఎస్టీ ఉండదు కాబట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.